వెల్కమ్ టు ఖుషి సాఫ్ట్వేర్ వరల్డ్. మనం ఈరోజు ఈ వీడియోలో డేటా టైప్స్ గురించి నేర్చుకుందామండి. పైథాన్‌లో వాట్ ఈస్ ద డేటా టైప్స్ అంటే మనకి ఇంట్, ఫ్లోట్, బూలియన్, కాంప్లెక్స్, స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్స్, సెట్ అండ్ డిక్షనరీస్ అండి. ఇలా కాకుండా ఒక్కోసారి మనని ఇంటర్వ్యూలో వాట్ ఈస్ వేరియబుల్ డేటా టైప్స్ అని కూడా అడుగుతారు. వాట్ ఈస్ వేరియబుల్ డేటా టైప్స్. వాట్ ఈస్ ద వేరియబుల్ డేటా టైప్స్ అంటే మనకి ఓన్లీ int, float, boolean, complex, strings. What is the data types in Python ante int, float, boolean, complex, strings, list, tuples, set, dictionary. And what is variable data types in Python ante int, float, boolean, complex, strings andi. What is the data types and what is the variable data types ante difference ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఒక్కటి చూద్దామండి. ఇంట్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, బులియన్ అంటే ఏంటి, కాంప్లెక్స్ అంటే ఏంటి, స్ట్రింగ్స్, ఇవన్నీ మనం ఈ రోజు వీడియోలో నేర్చుకున్నాము. ఈ లిస్ట్, సెట్, టపుల్స్, డిక్షనరీస్ వచ్చేసి వీటిని మనం డేటా స్ట్రక్చర్స్ అంటాము. ఇది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. ఫస్ట్ వీటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందామండి థియరిటికల్ గా. నెక్స్ట్ నేను ప్రాక్టికల్ గా కూడా ఎలా రన్ చేయాలి అని చెప్పేసి రన్ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇంటీజర్ ఏంటి అంటే ఇది ఇంటిగ్రల్ వాల్యూస్ ని హోల్డ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ a=5 అంటే ఇక్కడ మనము 5 అనే వేరియబుల్ ని ఏకి అసైన్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సెక్షన్స్ ఉంటాయి కదండి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని మనం చదువుకునేటప్పుడు ఇప్పుడు ప్రతి సెక్షన్ కి ఒక క్లాస్ టీచర్ ఉంటారు కదా. అలాగే ఇప్పుడు 5 అనేది మనకు ఒక సెక్షన్ అనుకుంటే ఈ సెక్షన్ కి ఏ అనే టీచర్ ని మనం అసైన్ చేసామండి. ఇలాగా ఇక్కడ a=5. ఇప్పుడు ఏంటి అంటే మనకి పైథాన్ డైనమికలీ టైప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాము. అంటే ఏంటి అంటే ఇప్పుడు a=5 అని మనం ప్రోగ్రామ్ ఇచ్చేస్తామండి. బట్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఎలా అర్థం చేసుకునేది, 5 అనేది ఇంటీజరా, ఫ్లోటా, బులియనా, కాంప్లెక్స్ అండ్ స్ట్రింగ్స్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము జావాలో కానీ సిలో కానీ మనము ఏదైనా వేరియబుల్ డిఫైన్ చేయాలంటే ఇప్పుడు ఇంటీజర్ ఇంట్ a=5 అని డిఫైన్ చేస్తాం. బట్ పైథాన్ లో ఏంటి అంటే మనము a=5 అని చెప్పేసి డిఫైన్ చేస్తాము. ఏంటి అంటే డైనమికలీ టైప్ అంటే ఏంటి అంటే పైథాన్ లో మనకు ఒకటి ఉంది అండి, టైపింగ్ అని చెప్పేసి. అంటే ఏంటి అంటే పైథాన్ అనేది ఇట్ సెల్ఫ్ అర్థం చేసుకునేది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను టైప్ ఆఫ్ ఏ అని టైప్ చేస్తే నాకేంటి అంటే అది ఏ టైప్ అని చెప్పేసి కూడా మనకు ప్రింట్ అవుతుందండి. ఇప్పుడు మనకి అది ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ అని కూడా ప్రింట్ అవుతుంది. అలాగే ఇంకోటి ఏంటి అంటే ఐడి ఆఫ్ ఏ. ఇక్కడ ఐడి అంటే ఏంటి అంటే పైథాన్ లో ప్రతిదీ మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో స్టోర్ అవుతుందండి. అంటే a=5. ఈ 5 అనేది పైథాన్ లో ప్రతిదీ మనకి ఆబ్జెక్ట్ లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఐడి అంటే ఏంటి అంటే పైథాన్ ఐడి అనేది ఆబ్జెక్ట్ లో ఏంటి అనేది కూడా మనకి ప్రింట్ అవుతుందండి. ఇది డైనమికలీ టైప్ ప్రోగ్రామింగ్. అంటే ఇది నేను మీకు రన్ చేసి చూపిస్తాను ప్రాక్టికల్ గా. ఇది వచ్చేసి ఇంటీజర్. ఫ్లోట్ అంటే ఏంటి అంటే ఇది ఫ్లోటింగ్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ a=5.0 ఆర్ 5.2 ఇలా ఫ్లోటింగ్ ఉంటే దీన్ని ఫ్లోటింగ్ వాల్యూస్ అంటారండి. అలాగే బులియన్ అంటే ఏంటి అంటే మనకి a=ట్రూ ఆర్ ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ ఆర్ ఫాల్స్. అండ్ కాంప్లెక్స్ అంటే ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ రియల్ అండ్ ఇమాజినరీ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ 3+4j. ఇది కాంప్లెక్స్. స్ట్రింగ్స్ అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ ఇండివిడ్యువల్ క్యారెక్టర్స్ ఈస్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ ఇండివిడ్యువల్ క్యారెక్టర్స్ ఈస్ స్ట్రింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన స్ట్రింగ్స్ ని సింగిల్ కోట్ లో కానీ డబుల్ కోట్ లో కానీ మనం డిజైన్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పైథాన్ ఇలాగ మనం సింగిల్ కొటేషన్స్ లో కానీ డబుల్ కొటేషన్స్ లో కానీ ఒక సెంటెన్స్ అనేది కానీ వర్డ్ కానీ మనం డిఫైన్ చేస్తే అది స్ట్రింగ్ అండి. స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్. అంటే మనం వన్స్ డిఫైన్ చేసిన తర్వాత దాన్ని మోడిఫై చేయలేము. అండ్ స్ట్రింగ్ ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ ఇండివిడ్యువల్ క్యారెక్టర్స్ ఈస్ ద స్ట్రింగ్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే స్ట్రింగ్ లో మనకి స్ట్రింగ్ స్లైసింగ్ అనేది ఉందండి. వన్స్ నేను ఇవన్నీ ప్రాక్టికల్ గా మీకు రన్ చేసి చూపించిన తర్వాత ఆ స్ట్రింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ నేను ఇక్కడ స్ట్రింగ్ ని ఇంటీజర్ ని డిఫైన్ చేస్తున్నానండి. a=5. నేను ప్రింట్ ఏ అంటే నాకు ఇప్పుడు
5 అనేది ఇప్పుడు అదే మనం ప్రింట్ టైప్ ఆఫ్ ఇలా ఉంటే మనకి ఇప్పుడు అది ఏ టైప్ అనేది కూడా ప్రింట్ అవుతుందండి. ఇలా ఇంటీజర్ అని చెప్పేసి ఇలా వచ్చేసి నెక్స్ట్ ప్రింట్ టైప్ ఆఫ్ సారీ ప్రింట్ ఐడి కూడా చూద్దామండి మనం ఐడి ఆఫ్ ఏ ఇలాగా ఐడి కూడా ప్రింట్ అవుతుంది. మనం అది ఏ ఈక్వల్ టు 5 అన్నప్పుడు అది ఏ టైప్ అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ అలాగే మనము ఇంటీజర్ గురించి తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బి ఈక్వల్ టు ఫ్లోట్ గురించి తెలుసుకున్నామండి. బి ఈక్వల్ టు 5.2 బి బి ఆఫ్ 5. ఇప్పుడు మనకి ఇది ఫ్లోట్ అని వస్తుంది ఇలాగా. అండ్ నెక్స్ట్ మనము బూలియన్ గురించి తెలుసుకున్నామండి. సి ఈక్వల్ టు ఇక్కడ ఎందుకంటే మీకు అర్థం కావడానికి డిఫరెంట్ వేరియబుల్స్ అసైన్ చేస్తున్నామండి. ఏ అని బి అని సి అని. సి ఈక్వల్ టు ట్రూ. ఇది బూలియన్ అని చెప్పేసి ఇప్పుడు కాంప్లెక్స్ చూద్దామండి. డి ఈక్వల్ టు ఈ ప్లస్ వచ్చి ఇక్కడ మనకి కాంప్లెక్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ రియల్ ప్లస్ ఇమాజినరీ. ఇక్కడ ప్రింట్ డి డాట్ రియల్ అలాగే ప్రింట్ డి డాట్ ఇమాజ్. అంటే ఇప్పుడు మనకి ఇమాజినరీ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు స్ట్రింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు పైథాన్ అంటే మనకి ప్రింట్ అదే మనం ఇప్పుడు డబుల్ కొటేషన్స్ లో కానీ సింగిల్ కొటేషన్స్ లో కానీ పైథాన్ అనేది ఇవ్వకపోతే ఏమవుతుందో చూద్దామండి. ఈక్వల్ టు పైథాన్ ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. నేమ్ పైథాన్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే పైథాన్ అనేది మనం డిఫైన్ చేయలేదని చెప్పేసి ఇక్కడ మనం ఏదైనా సరే ఒక స్ట్రింగ్ డిఫైన్ చేసేటప్పుడు డబుల్ కొటేషన్స్ లో కానీ సింగిల్ కొటేషన్స్ లో కానీ డిఫైన్ చేయాలండి పైథాన్ లో స్ట్రింగ్ అంటే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ స్ట్రింగ్ స్లైసింగ్ గురించి నేర్చుకున్నాము పైథాన్ లో. స్ట్రింగ్ స్లైసింగ్ అండి. స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఇక్కడ మనకి సింటాక్స్ ఉందండి. ఇప్పుడు స్ట్రింగ్ స్టాక్ అండ్ స్టెప్. స్ట్రింగ్ స్లైసింగ్ అనేది ఈ సింటాక్స్ ఫాలో అవుతుంది. స్టార్ట్ ఎండ్ అండ్ స్టెప్. ఇక్కడ ఎండ్ అంటే n-1 అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ మనకి సర్టెన్ నెంబర్ అనుకుంటే అది n-1 అండ్ స్టెప్ అనేది మెన్షన్ చేస్తే ప్రోగ్రామింగ్ లో వాళ్ళు ఎన్ని స్టెప్స్ అయితే మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 అంటే 2 స్టెప్స్, మనం 3 అంటే 3 అలాగా మనం స్టెప్ అనేది చేయాలి. స్టార్ట్ ఎండ్ అండ్ స్టెప్ దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ స్ట్రింగ్ స్లైసింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎస్ ఈక్వల్ టు హలో వరల్డ్ అని తీసుకుందామండి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎస్ ఈక్వల్ టు హలో వరల్డ్ అని తీసుకున్నానండి. హలో వరల్డ్
స్ట్రింగ్ కాబట్టి మనం డబుల్ కొటేషన్స్ లో పెట్టుకోమని. ఇప్పుడు మనకి సింటాక్స్ వచ్చేసి స్ట్రింగ్ ఆఫ్ స్టార్ట్ ఎండ్ అండ్ స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు 6 to 11 అండి, ఇలా ఇచ్చారు నాకు ప్రోగ్రామ్. ఇప్పుడు నేను దీనికి స్ట్రింగ్ స్లైసింగ్ చేయాలి. స్ట్రింగ్ స్లైసింగ్ చేయాలి అంటే నాకు మనం ఎప్పుడైనా సరే ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ చేయాలండి. ఇక్కడ హెచ్ అనేది 0, ఇది 1, ఇది 2, 3, 4. ఈ స్పేస్ కూడా కౌంట్ అవుతుందండి, ఎందుకంటే స్ట్రింగ్ ఈజ్ ఇండివిజువల్ క్యారెక్టర్స్ ని మన గ్రూప్ గా కలిపి స్ట్రింగ్ అంటామండి. ఇండివిజువల్ క్యారెక్టర్, ఎవ్రీ క్యారెక్టర్ అనేది ఇక్కడ కౌంట్ అవుతుంది కాబట్టి మనకి స్పేస్ కూడా కౌంట్ అవుతుంది. 5, 6, 7, 8, 9, 10, 11. ఇప్పుడు 6:11 అన్నప్పుడు మనకి ఇక్కడ స్టార్టింగ్ ఏంటి అండి, మనకి స్టార్టింగ్ ఏంటి 6, అంటే ఇక్కడ 0, 1, 2, 3, 4, 5, 6 అనేది నాకు ఇక్కడ డబ్ల్యూగా స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ విత్ 11 అంటే నాకు సింబల్ తోటి 11 అనేది ఎండ్ అవుతుందండి. అంటే నాకు ఎండ్ వచ్చేసి n-1 అని చెప్పాను కదా, అంటే మనకి d వరకు వస్తుంది. అంటే ఇప్పుడు దీని అవుట్పుట్ వచ్చేసి వరల్డ్ అవుతుంది. అలాగే మనకి ఇప్పుడు s ఈక్వల్ టు 1:9:2 అండి. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి స్టార్టింగ్ పొజిషన్ వచ్చేసి 1, ఎండింగ్ పొజిషన్ వచ్చేసి 9 అండ్ స్టెప్ కౌంట్ వచ్చేసి 2 అండి. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనకి 1 అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ ఫస్ట్ మనం స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్ చూద్దామండి. 1 to 9. ఇక్కడ 9 అనేది ఏంటి అంటే మనకి ఎల్ అంటే ఇప్పుడు మనకి n-1 కాబట్టి మనం అప్ టు 8 వరకు కన్సిడర్ చేస్తాము, అంటే r వరకు కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ వచ్చేసి ఈ నేను మొత్తం రాస్తున్నాను అండి, అంటే మీకు అర్థం అవడానికి 1:9 అంటే మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ ఇక్కడ రాస్తున్నాను. హలో స్పేస్ వచ్చేసి డబ్ల్యూ ఇంతవరకు వస్తుందండి మనకి, అంతే కదా. స్టార్టింగ్ పొజిషన్ వచ్చేసి 1, అంటే మనకి ఇక్కడ హెచ్ కూడా అవసరం లేదు, 1 నుంచి కాబట్టి ఇది. మనకి ఈ హెచ్ కూడా అవసరం లేదండి, ఎందుకంటే స్టార్టింగ్ పొజిషన్ 1 అన్నారు కాబట్టి. ఇప్పుడు మనం దీనికి స్టెప్ కౌంట్ చేయాలండి. స్టెప్ కౌంట్ స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్ తీసుకున్నాము, నెక్స్ట్ స్టెప్ పొజిషన్ చేయాలి. స్టెప్ పొజిషన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందని మనకి ఈ ఎల్ ఓ. స్టెప్ పొజిషన్ 1, స్టెప్ పొజిషన్ 2 చేస్తున్నామండి. ఇక్కడ చూడండి మనం ఇప్పుడు 1, 2, 1, 2, 1, 2 అలాగండి. నెక్స్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈక్వల్ టు ఇలా ఇచ్చారనుకోండి, అంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ పొజిషన్ అనేది ఏమి ఇవ్వలేదండి. స్టార్టింగ్ పొజిషన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనము 0 నుంచి కన్సిడర్ చేస్తాము. అలాగే సమ్ టైమ్స్ ఏంటి అంటే ఎస్ ఈక్వల్ టు ఇలా ఇస్తారండి, అంటే ఏంటి అంటే స్టార్టింగ్ పొజిషన్ 4th పొజిషన్ నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఎండింగ్ పొజిషన్ అనేది వాళ్ళు డిఫైన్ చేయలేదు కాబట్టి ఎండ్ వరకు మనం కన్సిడర్ చేయాలి అండి. సమ్ టైమ్స్ స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్ డిఫైన్ చేయరండి, జస్ట్ ఇలా అంటే ఏంటంటే స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్ ఏం డిఫైన్ చేయలేదు కాబట్టి మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కన్సిడర్ చేస్తామండి. ఇది స్ట్రింగ్ స్లైసింగ్ అంటే. ఇది మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా రన్ చేసి మీకు చూపిస్తాను అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు మనం ఇక్కడ ఎస్ ఈక్వల్ టు హెలో వరల్డ్ అని తీసుకున్నామండి.
అయిపోయింది అని చెప్పేసి డిఫైన్ చేశాను. మనకి వరల్డ్ అని చెప్పేసి ప్రింట్ అయింది. అలాగే ఇప్పుడు నేను ప్రింట్ స్టెప్ కౌంట్ చేశాను కదండి. అలాగే ప్రింట్ ఓన్లీ నేను ఈసారి ఏం డిఫైన్ చేయట్లేదండి. ఎందుకంటే మన స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్ ఏం డిఫైన్ చేయలేదు కాబట్టి స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కన్సిడర్ చేస్తుందండి. ఈ స్ట్రింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ మనకి లూప్స్ లో యూజ్ అవుతుందండి. మన ఫర్ లూప్ లో కానీ వైల్ లూప్ లో కానీ లూప్స్ కాన్సెప్ట్ లో మనకి స్ట్రింగ్ స్లైసింగ్ అనేది యూజ్ అవుతుందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.